చందమామ కథ. బెదిరిపోయిన దయ్యం. ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. వాడి భార్య పిశాచి లాంటిది. మొగుణ్ణి కుక్క కన్నా హీనంగా చూసేది. వాడి సంపాదన అంతంత మాత్రంగా ఉంటే అదంతా తాను కాజేసేది. వాడికి సరైన తిండి కూడా పెట్టేది కాదు. ఈ కూరలో కాస్త ఉప్పు ఎక్కువగా ఉన్నట్టుంది అని వాడు ఏ పూటైనా అంటే రెండో పూట అసలు ఉప్పు వేసేదే కాదు. ఇంత గయ్యాలతో వేగినంత కాలం వేగి ఆ నిర్భాగ్యుడు ఆత్మహత్య తప్ప ఇంకో మార్గం లేదు అనుకున్నాడు. కానీ ఉరిపోసుకోవడానికి తాడన్నా లేదు, కొందామంటే డబ్బులు లేవు. అందుచేత వాడు తాను సంపాదించిన దానిలో కొంత మిగిల్చి దాన్ని ఒక చోట దాస్తూ వచ్చాడు. అయితే కొద్ది రోజులకే వాడి పెళ్ళాం దొంగని పట్టుకుని, ఈ డబ్బులని నీకెక్కడివి, వీటిని ఎందుకు దాస్తున్నావు, స్నేహితులతో కలిసి తాగుదామనా అని అడిగింది పెళ్ళాం. అదేమీ లేదే, తాడు కొనుక్కొని ఉరిపోసుకుందామని అన్నాడు మొగుడు. ఈ మాట వింటూనే ఆ గంపగయ్యాలి తన మొగుడి మీద అమ్మశక్తిలాగా పడి రక్కి పీకి చావ చితక కొట్టేసింది. ఇక లాభం లేదు అనుకుని కట్టలు కొట్టేవాడు మర్నాడు తెల్లవారుజామునే లేచి అడవికుండా కొండలకేసి బయలుదేరాడు. అయితే మొగుడు బయలుదేరడం పెళ్ళాం చూసింది. చూసి వీడి ఎత్తు ఏమిటో చూడాలి అనుకుని మొగుడి వెనక తాను బయలుదేరింది. పెళ్ళాం తనను వెంబడించడం గుర్తించిన కట్టెలవాడు, భగవంతుడా, నాకు ఈ పీడ నుంచి విముక్తి లేదా అనుకున్నాడు. వాడు ఒకచోట ఆగి గొడ్డలి తీసి కట్టెలు కొట్టనారంభించాడు. ఆ పని మీదే తాను బయలుదేరొచ్చినట్టుగా. వాడి పెళ్ళాం వాడికి కనపడే దూరంలోనే దేనికోసమో వెతుకుతున్న దానిలాగా ఆ పొదలోకి ఈ పొదలోకి చూడనారంభించింది. ఆమె ఒక పాడుబడిన నూతికేసి నడుస్తుండడం అకస్మాత్తుగా మోడి కంటపడ్డది. ఆ నూతి మీద ఏవేవో తుప్పలు దుబ్బులు పెరిగి ఉండటాన కొత్త వాళ్ళకి నూయి కనిపించదు. తన పెళ్ళాం పొరపాటున ఆ నూతిలో పడితే కట్టెలు కొట్టేవాడు పెద్దగా చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా వాడు మంచివాడు కావటం చేత అక్కడ పాడు నొయ్యి ఉన్నది, జాగ్రత్తే అంటూ కేకపెట్టాడు. నన్ను భయపెట్టి ఇంటికి పంపేసి ఆ తర్వాత ఏదో చేద్దామనుకుంటున్నాడు, నేనా మోసపోయేదాన్ని అనుకుంటూ కట్టెలు కొట్టేవాడి పెళ్ళాం మరి 2 అడుగులు వేసి నూతిలో పడిపోయింది. నీ కర్మ అనుభవించు అనుకొని కట్టెలు కొట్టేవాడు తన గొడ్డలు తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వాడు సుఖంగా నిద్రపోయాడు. కానీ మర్నాడు లేవగానే వాడి మనసు పీకనారంభించింది. ఎంత దుర్మార్గురాలైనా అది నా పెళ్ళాం, దాన్ని ఆ పాడుబావిలో నుంచి పైకి తీయడం తన ధర్మం అనుకొని వాడు అడవికి అడ్డం పడి పాడుబావికేసి నడవసాగాడు. వాడు బావి దగ్గర మోకరించి లోపలికి చూస్తే ఏమీ కనిపించలేదు. అలికిడి కూడా ఏమీ లేదు. వాడు తన తలగుడ్డ తీసి బావిలోకి వదులుతూ, ఏమే, ఈ బట్ట గట్టిగా పట్టుకో, నిన్ను పైకి లాగుతాను అన్నాడు. దానికి జవాబు లేదు. కానీ 2 క్షణాలయ్యాక తలగుడ్డ బరువెక్కింది. తన పెళ్ళాం ఇంత బరువా అని ఆశ్చర్యపోతూ కట్టెలవాడు తన తలగుడ్డని పైకి లాగనారంభించాడు. కానీ తీరా చూస్తే పైకి వచ్చినది కట్టెలు కొట్టేవాడి పెళ్ళాం కాదు, ఏదో భూతం. దాన్ని చూసి కట్టెలవాడు మూర్ఛపోయినంత పనిచేశాడు. భూతం వాణ్ణి చూసి, భయపడకు, ఇవాళ నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో నీకు తెలీదు. నన్ను ఘోరమైన విపత్తు నుంచి కాపాడావు, నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను అన్నది. రుణం తీర్చడమా? నేను నీకేం ఉపకారం చేశాను అన్నాడు కట్టెలవాడు కంగారు పడిపోతూ. ఇంకేం చేయాలి, నేను ఈ బావిలో ఎన్నో ఏళ్లుగా సుఖంగా ప్రశాంతంగా జీవిస్తున్నాను. నిన్న ఒక భయంకరమైన ఆడది నన్ను దాపురించింది. ఆ క్షణం నుంచి నాకు శాంతి లేదు. దేవుడల్లే నువ్వు వచ్చి నన్ను కాపాడావు, నీకు మంచి ఉపకారం చేస్తాను. నిజం చూడు, ఈ దేశపు రాజుగారికి అప్సరస లాంటి కూతురున్నది, ఆమెకి నేను పూంతాను. రాజుగారు అడ్డమైన వైద్యులను జ్యోతిష్కులను పిలిపిస్తారు. వాళ్ళు భేషజాలైతే చేస్తారు, కానీ అందువల్ల ఫలితం ఉండదు. రాజుగారికి మతిపోయి ఉన్న సమయంలో నువ్వు వచ్చి ఆమెకు పట్టిన దయ్యాన్ని వదలగొట్టు, అప్పుడు రాజుగారు నీకు మంచి బహుమానాలు ఇస్తాడు అన్నది భూతం. దయ్యాన్ని ఎలా వదలగొట్టను అని కట్టెలవాడు అడిగాడు. నువ్వు రాగానే నేను పోతాను, నువ్వేదో మంత్రాలు చదివినట్టు నోరాడించు అన్నది భూతం. కట్టెలవాడు తన ఇంటికి బయలుదేరాడు. భూతం రాజుగారి ఇంటికేసి వెళ్ళిపోయింది. కట్టెలవాడి భార్య గురించి ఎవరికీ పట్టలేదు. క్షణాల మీద భూతం రాజభవనానికి చేరుకొని రాజకుమార్తెను ఆవహించింది. రాజకుమార్తె తన తలను 2 చేతులతోటూ గట్టిగా పట్టుకొని పెద్దగా అరిచి విరుచుకుపడిపోయింది. దాసీలు ఆమెను శయ్య మీదకి చేర్చారు. ఈ సంగతి రాజుకు తెలియగానే ఆయన ఆస్థాన వైద్యులను పిలిపించి వారి చేత చికిత్స చేయించాడు. వారిచ్చిన ఔషధాలేవీ పనిచేయలేదు.
రాజు వైద్యులను వెళ్ళగొట్టి మాంత్రికులను పిలిపించాడు. మాంత్రికులు కూడా రాజకుమార్తెకు స్వస్థత చేకూర్చలేకపోయారు. రాజు దైవజ్ఞులను కూడా పిలిపించాడు. వాళ్ళు పంచాంగాలు తిరగవేసి రాసులు అంశాలు గురించి పూజలు శాంతులు జరిపించారు. కానీ రాజకుమార్తెకు అందువల్ల ఏమీ మేలు జరగలేదు. ఈ విధంగా తన కుమార్తె స్థితి బాగు కాకపోయేసరికి రాజు తన కుమార్తెకు సరియైన చికిత్స చేసిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేసి తన అనంతరం రాజును చేస్తానని చాటింపు వేయించాడు. ఈ లోపల కట్టెలు కొట్టేవాడు తన ఇంట హాయిగా ఉంటున్నాడు. వాడి దరిద్రం ఎప్పుడూ ఉన్నదే, కానీ భార్య నుంచి విముక్తి పొందిన ఆనందంలో వాడు మునిగి తేలసాగాడు. భూతం గురించి, అది రాజకుమార్తెను పట్టడం గురించి, దాన్ని తాను వదిలించి రాజుగారి నుంచి బహుమానం పొందడం గురించి వాడు పూర్తిగా మర్చిపోయాడు. ఇంతలో వాడికి రాజుగారి చాటింపు వినివచ్చింది. అది వింటూనే వాడికి భూతం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే వాడు చాటింపు వేసేవాడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, రాజకుమార్తెకు నేను చికిత్స చేయగలను, ఆమెకు ప్రాణాపాయం కలగకముందే నన్ను రాజభవనానికి తీసుకొని పోండి అన్నాడు. కట్టెలవాడిని రాజభవనం చేర్చారు. ఈ పేదవాడు తన కుమార్తెకు చికిత్స చేయడం అసంభవం అని రాజుకు అనిపించినా ఆయన మనసులో కొంచెం ఆశ మొలకెత్తింది. ఏ పుట్టలో ఏ పాముంటుందో అనుకున్నాడు ఆయన. కట్టెలవాడు రాజకుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళాడు. నీరు తెప్పించి చేతులు కడుక్కొని మంత్రాలు చదువుతున్నట్టు పెదవులు కదిలిస్తూ వాడు రాజకుమార్తె నుదుటిని చెంపలను నిమిరాడు. మరుక్షణమే రాజకుమార్తె లేచి కూర్చొని చుట్టూ ఉన్న వారిని చూసి చిరునవ్వు నవ్వింది. ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి ఉన్నట్టు కనపడలేదు. ఇది చూసి రాజభవనంలో ఉన్న వారందరూ అమితంగా సంతోషించారు. రాజుగారు అన్న మాట నిలబెట్టుకున్నారు. ఆయన కట్టెలు కొట్టేవాడికి మంచి బట్టలు ఆభరణాలు పెట్టి అలంకరించి అతని గౌరవార్థమై గొప్ప విందు చేసి తర్వాత అతనికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. తన మొదటి భార్యతో కాపురం చేసిన కట్టెలవాడికి రాజకుమార్తెతో కాపురం చేయడం స్వర్గంలో ఉన్నట్టుగా అనిపించింది. రాజకుమార్తెను వదిలిపెట్టిపోయిన భూతం పొరుగు దేశపు రాజు కూతుర్ని పట్టింది. దానికి రాణివాసాలు చాలా సుఖంగా ఉన్నాయి. పొరుగు రాజు కూడా తన కుమార్తెకు రకరకాల చికిత్సలు చేయించి విఫలుడయ్యాడు. ఇంతలో ఆయనకి వార్త తెలిసింది. తన పొరుగున ఉన్న రాజు కూతురికి కూడా ఇలాగే జబ్బు చేస్తే ఎవరో వచ్చి రక్షించాడట. ఆ రాజు తన కుమార్తెను అతనికే ఇచ్చి పెళ్లి చేశాడట అని. వెంటనే ఆయన కట్టెలవాడి మామగారి దగ్గరికి ఒక దూతను పంపాడు. దయచేసి మీ అల్లుణ్ణి పంపండి. అతను నా కుమార్తెకు చికిత్స చేసినట్టయితే నా కుమార్తెను కూడా అతనికి రెండవ భార్యగా ఇచ్చి పెళ్లి చేస్తాను అని రాజుగారి మాటగా దూత తెలిపాడు. మామగారి అనుమతితో కట్టెలవాడు పొరుగు రాజకుమార్తె దగ్గరకు వచ్చి పూర్వంలాగానే చేతులు కడుక్కొని రాజకుమార్తె నుదురు చెంపలు నిమిరాడు. మంత్రం చదువుతున్నట్టుగా పెదవులు కదపసాగాడు. కానీ భూతం వదిలిపోక కట్టెలవాడితో రహస్యంగా, నువ్వు చేసిన ఉపకారాన్ని ప్రత్యుపకారం అదివరకే చేశాను, నేను ఈ పిల్లను వదిలిపోను, పిచ్చి వేషాలు వేశావంటే నీ పెళ్ళాన్ని మళ్ళీ పట్టి నీ రోగం కుదురుస్తాను అని బెదిరించింది. కట్టెలవాడు భూతంతో, నాకు ఈ పిల్లతో పనిలేదు, కావలిస్తే నా భార్యను కూడా తీసుకో, నేను వచ్చినది నా మొదటి భార్య నుంచి తప్పించుకోవడానికి, ఆ రాక్షసి ఎలాగో బావి నుంచి తప్పించుకొని నన్ను వెతుక్కుంటూ రాజభవనానికి వచ్చేసింది, ఇక్కడికి కూడా నా వెంటబడి వస్తున్నది అన్నాడు. భూతం కట్టెలవాడి మాటలు పూర్తి కాకుండానే రాజకుమార్తెను వదిలి పారిపోయింది. అది ఎటుపోయినది, దాని సంగతి ఏమైంది విన్నవారు లేరు. కట్టెలవాడు మాత్రం రెండో రాజకుమార్తెను కూడా పెళ్లాడి 2 భార్యలతో సుఖంగా ఉన్నాడు. కథ సమాప్తం.